జై శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియోలో మనం కార్తీక మాసం విశిష్టత మహత్యంను, కార్తీక మాసం 30 రోజులు ఆచరించవలసిన విధి విధానాలు స్కాంద పురాణం నుండి తెలుసుకుందాం. హిందువులకు కార్తీక మాసం చాలా ముఖ్యమైనది. కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన మాసం. శరతృతువు ఉత్తర భాగంలో వచ్చే కార్తీక మాసం 30 రోజులు పర్వదినాలే. కార్తీక మాసం మహత్యం స్కాంద పురాణంలో వివరంగా తెలియచేయబడింది. వశిష్ఠ మహర్షి ముందుగా కార్తీక మాసం మహత్యంను జనక మహర్షికి తెలియజేసను. ఆ తరువాత సూత మహర్షి సౌనకాది మహర్షులకు తెలియజేశాడు. కార్తీక మాసంలో శివకేశవుల్ని పూజించడం, నదీ స్నానం ఆచరించడం, దీపాలను వెలిగించడం, దానం చేయడం, కార్తీక పురాణం చదవడం వంటి విధి విధానాలను ఆచరించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని శివపురాణంలో కూడా తెలియచేయబడింది. కార్తీక మాసం శ్రీ మహావిష్ణువు నదీ జలాల్లో నివసిస్తాడు. అందుచేత నదీ స్నానం ఆచరించడం వల్ల ఆయువు ఆరోగ్యం కలుగుతుందని ప్రతీతి. కార్తీక మాసం 30 రోజులు అనగా శుక్లపక్షంలో వచ్చే 15 రోజులు, కృష్ణపక్షంలో వచ్చే 15 రోజుల తిథులకు ఒక్కొక్క రోజు ఆచరించే విధి విధానాలు ఉన్నాయి. ముందుగా ఈ వీడియోలో మనం కార్తీక మాసం మొదటి పక్షంలో అనగా శుక్లపక్షంలో వచ్చే 15 రోజులలో ఆచరించాల్సిన విధి విధానాలను తెలుసుకుందాం. మొదటి రోజు కార్తీక శుద్ధ పాడ్యమి. ఈ రోజును బలిపాడ్యంగా జరుపుకుంటారు. ఈరోజు బలిచక్రవర్తిని తలుచుకొని సాయంత్రం దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వలన సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి. రెండో రోజు అయిన విదయనాడు భగినీహస్త భోజనం పర్వదినంగా జరుపుకుంటారు. ఈరోజు అన్నా చెల్లెళ్ళ పండుగగా జరుపుకుంటారు. ఇది యమధర్మరాజు యమున అన్నా చెల్లెళ్ళగా ఉన్న కాలం నుండి వచ్చేది. మూడవ రోజు అయిన తదేనాడు అమ్మవారిని కుంకుమతోనూ పుష్పాలతోనూ పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి. నాలుగో రోజు అయిన చవితి నాడు నాగుల చవితిగా జరుపుకుంటారు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుందని ప్రతీతి. ఐదో రోజు అయిన పంచమి నాడు జ్ఞాన పంచమిగా జరుపుకుంటారు. ఈ రోజును కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల జ్ఞానం కలుగుతుందని నమ్మకం. ఆరో రోజు షష్ఠి. ఈ రోజును సుబ్రహ్మణ్య స్వామిని పూజించి వస్త్రాలను దానం చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. ఏడవ రోజు అయిన సప్తమి నాడు ఎర్రని వస్త్రంలో గోధుమలను ఉంచి దానం చేయడం ద్వారా ఆయువు ఆరోగ్యం కలుగుతుందని నమ్మకం. ఎనిమిదవ రోజు అయిన అష్టమి నాడు గోపాలాష్టమిగా జరుపుకుంటారు. ఈరోజు గోమాతను పూజించడం వల్ల సకల శుభాలు ఆయువు ఆరోగ్యం కలుగుతుంది. తొమ్మిదవ రోజు అయిన నవమి నాడు విష్ణుమూర్తి యొక్క త్రిరాత్ర వ్రతాన్ని ఆచరిస్తారు. 10వ రోజు అయిన దశమి నాడు శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. 11వ రోజు అయిన బోధన ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని పూజించడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని ప్రతీతి. 12వ రోజు అయిన క్షీరాబ్ది ద్వాదశి నాడు సాయంత్రం పూట ఉసిరి మొక్కను తులసి మొక్కను పూజించి విష్ణుమూర్తిని పూజించి దీపాలను వెలిగించడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని ప్రతీతి. 13వ రోజైన త్రయోదశి నాడు సాలగ్రామాన్ని దానం చేయడం వల్ల సకల దుఃఖాలు తొలగిపోతాయి. 14వ రోజు అయిన చతుర్దశిని పాషాణ చతుర్దశిగా జరుపుకుంటారు. ఈరోజు పరమశివుని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. 15వ రోజు అయిన కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో వచ్చే పర్వదినాల్లో ముఖ్యమైనది. ఈరోజు పరమశివుణ్ణి పూజించడం, అభిషేకం చేయడం, నదీ స్నానం ఆచరించడం, సాయంత్రం పూట దీపాలను వెలిగించడం ద్వారా సకల శుభాలు కలిగి ఆయువు ఆరోగ్యం కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. మరొక వీడియోలో కార్తీక మాసం బహుళ పక్షంలో వచ్చే 15 రోజులు ఆచరించవలసిన విధి విధానాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, శ్రీ వైష్ణవ 108 దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.